నమస్తే. ఈరోజు మనం వెజ్ కట్లెట్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఈ వెజ్ కట్లెట్కి కావలసిన సామాన్లు: 2 బంగాళదుంపలు పెద్ద సైజు, అలాగే పచ్చి బఠానీ 1 ప్యాకెట్, మనకి బయట లూజ్ అమ్ముతారు, అది 1 ప్యాకెట్ అండి. అలాగే మూడోది క్యారెట్, ఒక 2 క్యారెట్లు చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాల్సి వస్తుంది. అది మన బంగాళదుంపలోకి తగినంతగా చూసుకోండి. 4 పచ్చిమిరపకాయలు, పచ్చిమిరపకాయలు 4 పెద్దవి చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. 5 సాల్ట్, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ మిరియాల పొడి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, అండ్ ఇంకొకటి మైదా, ఒక 5 స్పూన్ల మైదా కావాల్సి వస్తుంది. 5 స్పూన్ల మైదా. ఆఖరిగా బ్రెడ్ పౌడర్. అంతేం లేదండి, బ్రెడ్ని వేపేసి దాన్ని పౌడర్ కింద చేసుకోవడమే. బ్రెడ్ని రోస్టింగ్ చేసుకుని పౌడర్ కింద చేసుకోవడం. అలాగే ఈరోజు నేను మీకు వివరించబోయే ఈ వంటకంలో యాక్చువల్గా మొత్తం మిశ్రమం అంతా కలుపుకున్న తర్వాత, అంటే ఈ బంగాళదుంప, క్యారెట్, బఠానీ, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి, ఉప్పు మొత్తం అన్నీ కలుపుకున్నాక నేను కార్న్ అండ్ వరిపిండి వేయలేదు. అది మీరు తగినంతగా వేసుకోండి. అది వేసుకోకపోతే నూనె లాగే ప్రమాదం ఉంది. ముందుగా వెజ్ కట్లెట్ తయారు చేయడానికి మనకి పచ్చి బఠానీలు, బంగాళదుంప అండ్ క్యారెట్, అంటే మన దగ్గర ఏ కూరగాయలు ఉంటే అవి మనం వాడుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర జొన్న గింజలు లాంటివి ఉంటే జొన్న గింజలు కూడా వేసుకోవచ్చు. కార్న్ వేసుకొని ముందుగా వాటిని బాయిల్ చేసుకోవాలండి. బాయిల్ చేసుకుంటే 3 విజిల్స్ వచ్చే వరకు చూసుకొని తర్వాత ఒక 20 నిమిషాలు ఆపి కుక్కర్లోంచి తీసేయాలి. ముందుగా మనం బంగాళదుంపలు అన్నిటిని శుభ్రంగా కడిగి ఇలా సగం ముక్కల కింద చేసుకుంటే ఈజీగా ఉడుకుతుంది. ఇలా కడిగి దాన్ని మనం నీళ్లు కూడా పెద్ద ఎక్కువ అక్కర్లేదు, జస్ట్ కొంచెం లైట్గా ఉంటే సరిపోతుందండి. అలాగే క్యారెట్ అండ్ పచ్చి బఠానీ ఈ 2 కూడా మనం ఇలా చిన్న చిన్న ముక్కల కింద అలా చేసుకొని చేసుకోవచ్చు. వీటిని ఫస్ట్ కుక్కర్లో పెట్టుకొని, కుక్కర్లో కూడా నీళ్లు కొంచెం వేసుకుంటే చాలండి. చూడండి, ఇక్కడ దాకా వేసాము, లైట్గా వేసుకుంటే సరిపోతుంది. వేసుకొని దీన్ని ఫస్ట్ ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉండాలండి. 3 విజిల్స్ వచ్చాక ఒక 20 నిమిషాలు వెయిట్ చేసి అప్పుడు మూత ఓపెన్ చేయాలి. 20 నిమిషాల తర్వాత కలుద్దాం. ఇప్పుడు మనకి కుక్కర్ విజిల్స్ వచ్చి 20 నిమిషాలు గడిచింది. ఇప్పుడు విజిల్స్ తీసుకుని కుక్కర్ ఓపెన్ చేసి ఇప్పుడు ఇందులో ఉన్న గిన్నెను బయట తీసుకోవాలి. ఇలా తీసుకున్న దాన్ని ముందుగా మనం దీంట్లో ఉన్న అంటే ఉడకబెట్టిన నీరుని బయటికి తీసుకోవాలండి. ముందుగా మనం పచ్చి బఠానీ, క్యారెట్ ఇవన్నీ ఉడికించాం కదా, ఈ నీరుని ఇలా కన్నాలు ఉన్న దాంట్లో వేసుకొని నీరంతా బయటికి రావాలి. అలా ఉంచితే కొంచెంసేపు గదరిపోతుంది నీరు. తర్వాత
ఈ ఉడికిన బంగాళదుంపలు ఉన్నాయి కదండి, ఈ బంగాళదుంపల్ని లో ఉన్న నీటిని వంపేసి చల్లి నీరుని వేసుకోవాలి. ఇలా చన్నీళ్ళు వేసుకుని ఒక 2 minutes ఇలా వదిలేసుకోవడమే. ఒక 2 minutes అలా ఉంచేస్తే బంగాళదుంప యొక్క వేడి తగ్గుతుంది. అప్పుడు మనం ముద్ద చేయడానికి అనువుగా ఉంటుంది. చూసుకోండి, వేడిగా ఉంటుంది, అలవాటు లేకపోతే కాలుతుంది. ఇలా కొంచెం చల్లారాక తొక్కలు ఇలాగ చేతితో వచ్చేస్తాయండి. పీకితే తొక్కలను మొత్తం తీసేసి చాలా సులువుగా వస్తాయి. ఇలాగ మొత్తం అన్నీ కూడా తొక్కలు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత చిదిపోయింది, జస్ట్ మొత్తం చేతిలో అంటే చిదిపోతే కొంచెం వేడిగా ఉంటుంది లోపల. మనకి ఇలా చేతితో ఇది అవ్వలేదనుకుంటే స్పూన్ వేసి వాడుకోవచ్చు. అలవాటు లేని వాళ్ళు స్పూన్ వాడుకోండి, లేదంటే వేడిగా ఉంటుంది. బాగా చిదుపుకోవాలి. ఇలాగ మరీ వేడిగా అనిపిస్తే గరిటె కూడా మీరు పేస్ట్ కింద చేసుకోవచ్చు. బాగా పేస్ట్ అవ్వాలి. గడ్డల కింద అయితే కట్లెట్లో తగులుతాయి, బాగోదు. ఇలాగ పేస్ట్ కింద చేసుకుని తర్వాత పచ్చిమిరపకాయల్ని ఇవి నేను తీసుకోవడం 4 తీసుకున్నాము. మనకి కారం ఎక్కువ కావాల్సి వస్తే ఇంకెక్కువ తీసుకోవచ్చు, లేదా కొంచెం కారం తక్కువ అంటే కారం కొంచెం తక్కువ తీసుకోవచ్చు. మీకు ఎంత కారం అనుకుంటున్నారో దాన్ని బట్టి తీసుకోండి. నేనైతే 4 తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. మరి పెద్దవి కాకుండా చూసుకోండి. ఇలాగా చిన్నవి సాధ్యమైనంత చిన్నవి కింద కట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఇందాక ఏదైతే ఉడికించే ఈ ఫ్రూట్ వెజిటేబుల్స్ ఉన్నాయో, క్యారెట్ ఇవన్నీ కూడా ఇందులో వేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకుని ఉప్పు 1 స్పూన్ వేసుకుంటున్నాను. 4th స్పూన్ కాదు, ఇవ్వండి ఇంత ఉప్పు వేసుకుంటున్నాను. దీన్ని మనం రుచి సరిపోతే ఇంకొంచెం వేసుకోవచ్చు, చూసుకోవచ్చు కూడా కలిపాక. ఇప్పుడు దీన్ని మొత్తం కలుపుకోవాలి. నెక్స్ట్ మిరియాల పొడి కూడా
లైట్గా వేసుకోండి. మూతలో ఈ మాత్రం మిరియాల పొడి సరిపోతుంది. ఇలా మొత్తం అన్నీ వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. శుభ్రంగా కలుపుకోవాలండి. బాగా కలవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనకి బ్రెడ్ పౌడర్ కావాల్సి వస్తుందండి. బ్రెడ్ పౌడర్ కావాలి. బ్రెడ్ పౌడర్ అనేది మనకి యాక్చువల్గా మార్కెట్లో దొరుకుతుంది, అయితే అన్ని ప్రాంతాల్లో దొరుకుతుంది బ్రెడ్ పౌడర్. అయినా సరే పర్వాలేదు. మనకి బ్రెడ్ని ఫ్రై చేసి చూడండి, ఇలా ఫ్రై చేసి అమ్ముతారు. మనకి ఇలా ఫ్రై చేసిన బ్రెడ్ పౌడర్ని మనం దీనికి ఒక 1 కప్ ఆఫ్ బ్రెడ్ పౌడర్ కావాల్సి వస్తుంది. 1 కప్ ఆఫ్ బ్రెడ్ పౌడర్ కావాలండి. దీనికి మనం ఆల్రెడీ తీసుకున్న దాని మీద ఇదిగోండి ఇలా చిలకొట్టుకుంటే సరిపోతుంది. ఇందాక మనం ఇందులో కలుపుకునేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం మర్చిపోయాం. యాక్చువల్గా అల్లం పేస్ట్ వేస్తారు, నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. కొంచెం జస్ట్ ఈ మాత్రం సరిపోతుంది. మీకు కొంచెం ఎక్కువ మసాలా ఎఫెక్ట్ కావాలనుకుంటే కొంచెం వేసుకోండి. కొంచెం వేసుకుని మరొకసారి బాగా కలుపుకుందాం. బాగా కలవాలండి మొత్తం అంతా కూడా. ఏమాత్రం కలవకపోయినా మనకి రుచి తెలియదు. ఇలా మొత్తం అంతా ఒకసారి కలుపుకొని మనకి రుచి సరిపోయిందో లేదో కావాలంటే ఇలా కొంచెం తీసుకుని టేస్ట్ చూసుకొచ్చి ఏమైనా తప్పు అనిపిస్తే అవి వేసుకోవాలి. ఇప్పుడు ఇందాక మనం ఆల్రెడీ చూపెట్టాం కదండి, అవి గుండ కింద చేసుకోవాలి. బాగానే పౌడర్ కింద ఉండాలి. తర్వాత మైదా ఒక 5 స్పూన్లు వేసుకోండి. ఐదు స్పూన్లు వేసుకుని అది బాగా అంటే కొంచెం పలుచగా అవ్వేలా నీళ్ళు వేసుకోవాలి. జస్ట్ కొంచెం నీళ్ళుగా ఉండేలా ఉంటే చాలు. ముద్ద కింద అసలు ఉండకూడదండి, నీళ్ళగానే ఉండాలి. అంటే జస్ట్ మనం దీంట్లో ఆ మైదాని డిప్ చేస్తూ ఉంటాం. చూడండి ఇలా నీళ్ళ కింద ఉండాలి అంతే, ఎందుకంటే దానికి జస్ట్ అలా అంటుకోవడానికి ఇది. డిప్ చేసి సరిపోదనుకుంటే కొంచెం వేసుకోవచ్చు, మరి ఎక్కువ వేసాకండి నీళ్ళగా ఉండాలి అంతే, జారుగా ఉండాలి అంతే ఇలాగ. ఇప్పుడు ఒకసారి ఇప్పుడు మనం కట్లెట్ని ఏ షేప్లో కావాలనుకుంటున్నామో ఆ షేప్లోకి మనం చేసుకోవాలి. ఇది
షేప్ చేసుకోవడానికి ముందు ఇలా చెప్పలేదు, షేప్ చేసుకోవడానికి ముందు కొంచెం ఆయిల్ని మనం చేతికి రాసుకోవాలి, లేదంటే అది పదలదు, షేప్ పడుతుందండి. సో ఇప్పుడు మనం అది తీసుకుని మనకి ఏ షేప్లో కావాలంటే అలా మనకి ఏ షేప్ కావాలనుకుంటే ఆ షేప్లో ఇలాగా మనకి నచ్చిన షేప్లో చేసుకోవాలండి. కొంచెం దలసరిగా ఇలా ఉంచుకోండి. ఉంచుకున్న తర్వాత మనం ఇందాక కలుపుకున్న ఈ మైదా ఉంది కదా, ఈ మైదాలో దీన్ని ఒకసారి అటు ఇటు ఇచ్చేసుకోవాలి, తడపాలి. కొంచెం షేప్ అది ఇది అవుతుంటుంది. ఇప్పుడు ఇలా మొత్తం దీన్ని కడుపున్నాక మనం ఇందాక ఈ బ్రెడ్ పౌడర్ ఏదైతే తీసుకున్నామో దాంట్లో దీన్ని మళ్ళీ ఇలాగా మొత్తం అంతా ఇచ్చేసుకోవాలి. చూడండి, దాని మీద జల్లాలి. ఇలా మొత్తం పట్టేలాగా బ్రెడ్ పౌడర్ని మొత్తం పట్టేలాగా చూసుకోవాలి. పొయ్యి కొంచెం హైలో పెట్టుకుని ఏదైతే ఈ పట్టిన ఇది ఉందో దాన్ని నూనె బాగా వేడిగా ఉండాలండి. ఏమాత్రం సిమ్లో ఉన్నా సరే, నూనె వేడి తక్కువ ఉన్నా సరే ముక్కలైపోతుంది. కాబట్టి నూనె బాగా వేడి కిందలో చూసుకోండి, వేడి ఎక్కాక వేయండి. హైలోనే ఉంచుకోండి, అలా వేడెక్కాలి. చూడండి, ఈ విధంగా మనకి వేగాలి. ఈ విధంగా వేగిందంటే మనకి వెజ్ కట్లెట్ రెడీ అయినట్టే. ఈ విధంగానే ఇప్పుడు మనం చేసిన ఆల్రెడీ ఉంచుకున్నవన్నీ కూడా వేపుకోవాలి. మొత్తం నూనె అంతా చూసుకోండి. మనకి టిష్యూ పేపర్ లాంటివి ఏమైనా ఉంటే దాంట్లోకి కింద పేపర్ వేసుకుంటే ఈ ఆయిల్ ఏమైనా లాగినట్టు ఉంటే ఆ ఆయిల్ అంతా కూడా పేపర్ లాగేస్తుంది. అలాగే ఇప్పుడు మిగతాయి కూడా వేసుకుందాం. సో ఇలా అలా వేసుకుని చూడండి, మనకి వేడివేడి కట్లెట్ ఎలాగొచ్చిందో. ఈ పైన నల్లగొండది ఏం కాదు, మనము అది బ్రెడ్ పౌడర్ చేసేసాం కదా, అది కొంచెం ఇదైనప్పుడు అలాగవుతుంది. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్ని చిన్నగా తరుగుకొని టమాటా సాస్ అంటే టమాటా సాస్ దాన్ని ఒక ప్లేట్లో తీసుకుని ఇవి అందులో ఉంచుకొని తినడం. సో ఈ వెజ్ కట్లెట్ వంటకం ఎలా చేయాలో మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా సందేహాలు అంటే ఈ వీడియోకి రిప్లై కింద కామెంట్ చేయండి. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.